డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 10 రోజుల పాటు వరదలు ముంచెత్తాయి. పర్టికులర్గా విజయవాడలో ఒక ప్రాంతం మొత్తం వరదల్లో మునిగిపోయి 10 రోజుల పాటు కొట్టుమిట్టాడారు. గజగజ వణికిపోయారు. జల విలయం చుట్టూ కూడా బయటకు రావడానికి కూడా వీలు లేకుండా ఆ నీళ్ళలోనే గడిపారు. బిక్కుబిక్కుమంటూ గడిపారు. సాయం కోసం ఎదురు చూశారు. సో ఈ వరదల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది కనిపించింది. అయితే ఈ వరదలో ఎక్కువగా రాజకీయమే జరిగింది. ఈవెన్ వరద బాధితులు ఉన్నారు, పరిపాలన జరిగింది, వాళ్ళకి సాయం అందింది, అదంతా దాతలు స్పందించారు, అదంతా ఓకే. కానీ వరద రాజకీయం మాత్రం అసలు దేశంలో చెత్త పాలిటిక్స్ అంటే ఆంధ్రప్రదేశే అనేది దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా తెలిసి వచ్చిందేమో బహుశా. వరదలో జరిగిన రాజకీయం అంతా ఇంత కాదు, ఆ రాజకీయం కూడా అత్యంత చెత్త, వర్స్ట్. సో ఓవరాల్గా ఈ 10 రోజుల వరద రాజకీయాల్లో ఎవరిది పై చెయ్యి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, ఆయన ఈ వరదల్లో బాగా పనిచేశారని ఏమైనా మంచి పేరు వచ్చిందా? లేదా చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు ఆయనకి ఏమైనా పేరు నిలబడిందా? సో ఇద్దరిలో ఎవరి అభిప్రాయం ఎంత అనేది మనం ఒకసారి చూసుకుంటే కొంత జెన్యూన్ ఫీడ్బ్యాక్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను ఇంటర్నల్గా చాలామందితో మాట్లాడే సందర్భంలో ఒకటి మాత్రం నేను జరిగినయే చెప్తున్నానండి. సో వరద ఎప్పుడైనా సరే విపత్తులు, ప్రకృతి విపత్తులు కానీ లేదా ప్రజలకు కష్టాలు కానీ ప్రతిపక్షాలకే ఇంపార్టెంట్. మీరు ఇప్పుడే కాదు, స్వాతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే జరిగిన పరిణామాలు చూడండి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళాల్సింది ప్రతిపక్షం. అధికార పక్షానికి బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షానికి అవసరం ఉంటుంది. అవసరం వేరు, బాధ్యత వేరు. సో బాధ్యత వాళ్ళు విస్మరించవచ్చుగాక, అప్పుడు విస్మరిస్తే ప్రజలే వాళ్ళని ఎలా చూసుకోవాలో చూసుకుంటారు, వాళ్ళని పక్కన పెడతారు, తర్వాత ప్రజలే వాళ్ళకి ఆన్సర్ చెప్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షానికి అవసరం. ఎందుకు అవసరం? వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం, అవసరం ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో మేమే మీకోసం పనిచేసాం అని చెప్పాల్సిన అవసరం వైసీపీకి ఉంది, ప్రతిపక్షానికి ఉంది. ఈవెన్ వైసీపీ అంటే విపక్షం, నాట్ ప్రతిపక్షం. మరి ఆ విపక్ష పాత్ర వైసీపీ పోషించిందా లేదా? ఫస్ట్ జనంలోకి వెళ్ళడం. ఫస్ట్ మనం తీసుకుంటే జనంలోకి వెళ్ళడం. ఎవరు ముందెళ్ళారు? అధికార పక్షం వెళ్ళిందా? ప్రతిపక్షాలు, విపక్ష నాయకులు వెళ్ళారా? 100% అధికార పక్ష నాయకులే కదా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారేగా వెళ్ళారు. డే అండ్ నైట్ అక్కడే కదా తిరిగారు. సో జనంలోకి వెళ్ళడంలో అధికార పక్షమే సక్సెస్ అయింది, విపక్షం ఫెయిల్ అయింది. తర్వాత పోనీ ఫస్ట్ వెళ్ళలేదు, ఓకే. ఆ తర్వాత ఏమైనా వెళ్ళారా? ఎస్, వెళ్ళారు. ఒక 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, జనంలోకి వెళ్ళారు, దిగారు, నీళ్ళల్లో దిగారు, ప్రజలతో మాట్లాడారు, ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్ది కాబట్టి అలా మునగకుండా ఉండడానికి వరదని డైవర్ట్ చేశారు, కావాలని విజయవాడను ముంచెత్తారు చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి అని ఏవో కొన్ని మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే ఒక పేరు పెట్టి ఒక ధాటి విమర్శ చేశారు. ఆ విమర్శ ఆయన మీదే తిరిప్పి కొట్టింది. ఆ విమర్శ చేసి ఆయనే విమర్శలు పాలయ్యారు. సో జనం దాన్ని నమ్మలేదు. సో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు కష్టం వచ్చింది, మేము ఇచ్చేస్తాము, ఇలా చేస్తాము అని చెప్పకుండా ప్రభుత్వం మీద విమర్శించేసి ఆయన వచ్చేశారు. 3 రోజులు కూడా ఆయన అలాగే చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 1 వీక్ ప్రతిపక్షం మీద, విపక్షం మీద విమర్శలు చేయాల, విపక్షాన్ని టార్గెట్ చేయాల. ఫస్ట్ 1 వీక్ వదిలేశారు. ఆ తర్వాత లాస్ట్ 4 డేస్ నుంచి వైసీపీ మీద ఆయన విమర్శలు మొదలుపెట్టారు. అంటే ఆయన ఫస్ట్ అక్కడ రాజకీయం కాదు ఇంపార్టెంట్, ప్రజల్లో కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ముందు సరిదిద్దాలి అనేది ఇంపార్టెంట్. సో అక్కడ జనంలో తిరగడంలో, ఫస్ట్ వెళ్ళడంలో వైసీపీ ఫెయిల్ అయింది, జనంలో తిరగడంలో కూడా వైసీపీ ఫెయిల్ అయింది. కేవలం 3 రోజులే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు తిరిగారు కదా. నేను జరిగిందే చెప్తున్నా. సో అందులో కూడా విపక్షం ఫెయిల్. ఇక మూడోది ప్రజలకు సాయం అందించడంలో. అక్కడ సాయం అధికార పక్షమే ఇవ్వాలి అని రూల్ లేదు, వాళ్ళకి ఎవరైనా సాయం చేయొచ్చు. తోటివారు మనిషి అనేవాడు ఎవరైనా సాయం చేసే స్థాయిలో ఉండే ఎవరైనా సాయం చేయొచ్చు. సో ప్రభుత్వం చేసింది, టీడీపీ ఎమ్మెల్యేలు చేశారు, ప్రభుత్వం యంత్రాంగం చేసింది. మరి అక్కడ వైసీపీ తరపున ఉన్న నాయకులు ఏం చేశారు?
వైసీపీ నుంచి అక్కడ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కేశినేని నాని గారు అసలు కనిపించారా? విజయవాడ ఎంపీగా 2 సార్లు పనిచేసి విజయవాడ ఎంపీగా ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని గారు కనిపించలేదు అసలు. సో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా అక్కడ కనిపించారా? తిరిగారా జనంలో? తిరగలేదే. జనానికి ఏమైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేశారా? లేదే. ఏమైనా సాయం అందించారా? లేదు కదా. సో అంటే సాయం అందించడంలో కూడా వైసీపీ ఫెయిల్ అయింది. ఇందులో నేను అతిశయోక్తులు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, జరిగినవే చెప్తున్నా. కావాలంటే మీరు క్రాస్ చెక్ మీ అందరూ చూసినయే. కాకపోతే చాలామంది ఒప్పుకోలేరు. వాళ్ళ పార్టీ ఫీలింగు, వాళ్ళ ఫేక్ మైండ్ ఒప్పుకోలేదన్నమాట. నేను జరిగినవే చెప్తున్నాను. సో అంతే. అన్ని రకాల్లో ఫెయిల్ అయ్యారు. చివరికి అపఖ్యాతి పాలయ్యారు. ఏ విధంగా? ఆ బోట్ల విషయంలో ఒక తీవ్రమైన అపఖ్యాతి. సో ప్రజలకు సాయం అందించడం ₹1 కోటి ప్రకటించారు. కానీ ఆ ₹1 కోటి ఇప్పటి వరకు సాయం ఏ రకంగా కూడా అందించలేదు. అదొక అపఖ్యాతి. సో ఇక్కడ విజయవాడ ఇంత వరద కష్టాల్లో ఉంటే అక్కడేమో అమరావతి మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది అని చెప్పి అమరావతి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అదొక అపఖ్యాతి. ఇలా రకరకాల అపఖ్యాతులు మూటగట్టుకున్నారు. సో నేను ఇదంతా ఇంత చెప్తున్నాను కదా, ఇదంతా ఈ వరద రాజకీయంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారని ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో ఇక్కడ వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఒక నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించాలి అంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే సరైన అవకాశం, సరైన సందర్భం. దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మాత్రం ఫ్యూచర్ ఉండదు. థ్యాంక్ యూ.